భక్తి అన్ని విషయాలలో. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, ఒక చెట్టుకి ఒక వేరు ఎంత ముఖ్యమో ఒక విశ్వాసికి భక్తి అంతేనండి. వేరు లేని చెట్టు ఎలా శాశ్వతం కాదో భక్తి లేని విశ్వాసి కూడా శాశ్వతం కాదు. ఒక వేరు గనక పాతకపోతే ఆ బ్రతికిన చెట్టు ఎలాగ ఫలిస్తుందో భక్తి కలిగిన విశ్వాసి కూడా ఫలములు ఇస్తాడండి. మీ మనసులో నాటుకోండి మాట. వేరు కలిగిన చెట్టు ఫలించి ఎలా ఫలాలు ఇస్తుందో భక్తి కలిగిన విశ్వాసి కూడా అలాగే ఫలించి ఫలాలు ఇస్తాడండి. ఆ భక్తిని, లాభసాధకమైన ఆ భక్తిని మనం కలిగి ఉండాలి. అన్ని విషయాలలో కలిగి ఉండాలి. స్తోత్రం కలుగుగాక. అప్పునాది వేయాలి చిన్ననాటి నుంచే. ఆ భక్తి పిల్లలకైనా మనకైనా మన కుటుంబాలకైనా ఆ భక్తి అనే అప్పునాది వేస్తే ఎప్పటికీ తప్పిపోరు. వాక్యం చెప్తుంది కదా, ఏమని? బాలుడు నడవవలసిన త్రోవవానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు ఆ పునాది మీద నుంచి తప్పిపోడు. ఆ పునాది మీద నుంచి వాడు వైదొలిగిపోడు. ఆ భక్తి అనే పునాది వేయాలి. భక్తి అనే పునాది మీద కట్టబడాలి, ఫలములు ఇవ్వాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన గుండెల్లో ఆ భక్తి అనేది ఉంటే, ఆ భక్తి అనేది మనం కలిగి ఉంటే ప్రతి దానిలో ఆ భక్తి అనేది ఆ ఛాయలు కనిపిస్తాయండి. ఆ నడవడము, ఆ నిలవడము, ఆ తినడము, ఆ మాట్లాడడం, ఇవన్నీ ఆ భక్తి అనే కుండలో నుంచి వస్తాయి. ఆ మాట తీరు, ఇవన్నీ బేస్, పునాది.